మీరు బీజేపీలో నేర్చుకున్నది ఏంటి అంటే దేశమే ముఖ్యం, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్. మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ బిల్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి అడ్డం వచ్చినప్పుడు దాన్ని అందుకనే డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి, డిసైడ్ చేయండి, అంతేగాని డిస్రప్ట్ చేయకూడదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ చేయలేనిది బీజేపీ చేస్తుందంటారు. త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నాం. ముషీరాబాద్ నుంచి మీ జర్నీ దేశవ్యాప్తంగా అత్యంత ఉన్నతమైన పొజిషన్స్ మీకు రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజల్లో మమేకమై పనిచేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆదర అభిమానులు పార్టీకి పెంచుతాయో కళ్ళారా నేను చూశాను. నా కార్యకర్తలు ఒత్తిడి పెంచినా నేను మద్యం సరఫరా చేయలేదు, డబ్బు పంపిణీ చేయలేదు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికారం దూరంగా ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం 10-12 మంది ఎంపీలతో ఢిల్లీలో సమావేశం, దాని వెనక కర్త కర్మ క్రియ డాక్టర్ లక్ష్మణ్ గారే అంటున్నారు. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలుగా ప్రతి యువకుడు మారాలి, ఉద్యోగాలు కోరేటువంటి వెంపర్లానే వ్యక్తులు తయారు కాకూడదని చెప్పి ఒక ప్రధానమంత్రికి దక్కుతున్న గౌరవం అంటే అది మొత్తం దేశ ప్రజలకు దక్కుతున్న గౌరవం. అంటే మోడీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ది మోస్ట్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కార్యక్రమంలో మనం ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకులు, ప్రపంచ దేశాల మనల్ని పొందిన ఈ దేశ ప్రధాని మోదీ గారికి అత్యంత సన్నిహితుడు, కోర్ కమిటీ మెంబర్. ఆయన ఎవరో కాదు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు. వెల్కమ్ లక్ష్మణ్ గారు. నమస్తే. చాలా సంతోషం. ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ లీడర్గా, తర్వాత 1980 నుంచి ఏబీపీలో చేరి అప్రతిహాతంగా మీ ప్రస్థానం నెక్స్ట్ లెవెల్. ఈ యొక్క ప్రస్థానంలో మీరు బీజేపీలో నేర్చుకున్నది ఏంటి అంటే నేటి జనరేషన్కి ఏం చెప్తారు? నేను రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా ఏబీపీలో ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యక్షునిగా ఎన్నికై తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఒక జాతీయ భావాలతో కూడుకున్నటువంటి పార్టీ. ఆ రకంగా ఆ రోజుల్లో రాజకీయాలు బీజేపీకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేశ సమగ్రత, సమైక్యత, విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే పార్టీ, వాజ్పేయి గారి యొక్క నాయకత్వం అన్నీ కూడా ప్రభావితం చేసి రాజకీయాల్లో రావడం జరిగింది. అంచెలంచెలుగా రాజకీయాల్లో రాణిస్తూ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్, మిగతా పార్టీలకు భిన్నమైన పార్టీ అని, భారతీయ జనతా పార్టీ ఏదైతే చెబుతుందో చేసి తీరుతుందనే నమ్మకం ప్రజల్లో బలమైనటువంటి ఒక నమ్మకం. నేను ఆర్ఎస్ఎస్లో మరి సభ్యుడిగా కొనసాగుతూ రాజకీయాలు వచ్చాను కాబట్టి క్రమశిక్షణ, ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా దేశమే ముఖ్యం, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అని విశ్వసించే పార్టీలో వ్యక్తిగా నేను ఏమి సాధించాను అనే దానికంటే నేను ఈ పార్టీకి, దేశానికి ఏం సేవ చేశాననేదే గ్రేట్ సార్. ముఖ్యంగా ఆ ఆలోచనతో పనిచేస్తూ వచ్చాను. పార్టీ కూడా అనేక బాధ్యతలు నాకు ఇచ్చింది, అవకాశాలు కల్పించింది. నేను పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే కావాలని తపననో లేదా పార్లమెంట్ సభ్యుని కావాలని తపన, ఈ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి కించిత్తు కూడా ఆలోచన లేదా దర్దాపులో లేనటువంటి పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో, ఒకవైపు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఉభయ రాష్ట్రాల్లో నక్సలిజం, ఆ రకంగా జిహాదీ ఉగ్రవాదం, వీటన్నింటినీ కూడా ఎదుర్కొని బీజేపీ భావాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతం అయ్యామనేటువంటి ఆలోచన, భావన మాకుంది. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో 22 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, త్వరలో తెలంగాణలో కూడా అధికారులకు వస్తున్న నమ్మకంతో, ఆ లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. రియల్లీ గ్రేట్ సార్. మీరు చెప్పిన మాట, నాకు ఈ దేశం ఏమిచ్చింది అనేది కాకుండా ఈ దేశానికి మనం ఏమిచ్చామనేది, ఆ యొక్క భావజాలంతోనే మీరు ముందుకెళ్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మీరు 1994-98 ఎమ్మెల్యే చేశారు, 2014-18 చేశారు. ఆ ప్రజల్ని ఇప్పటికీ కూడా అంటిపెట్టుకుని ఉన్నారు. అక్కడి నుంచి మీ ప్రస్థానం ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చింది. ఆనాటి వాజ్పేయి గారిని చూశారు, అద్వానీ గారిని చూశారు, ఈనాటి మోదీ గారిని చూస్తున్నారు. ఈ ముగ్గురులో
మీరు చూసిన లక్షణాలు మీకు ఎలా ఆకట్టుకున్నాయి అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను పుట్టింది గ్రామం గట్కేసర్ అయినప్పటికీ కూడా నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ముషీరాబాదు, నా కార్యకర్తలు, ముషీరాబాద్ ప్రజలు. ఇవాళ జాతీయ స్థాయి నాయకుడిగా ఇవాళ కొనసాగుతున్నంటే ముషీరాబాదు నాకు ఒక పట్టు. అనేక మంది నాయకులతో కలిసి పనిచేశాను. వాజ్పేయి గారు వారు కూడా క్రమశిక్షణకు మరి ఏనాడు కూడా అధికారం కోసం ఎన్నడూ కూడా పనిచేయాలి. మరి ఆ రోజు పనిచేయని వ్యక్తి. ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ కూడా రాజీ పడకుండా, మడమ తిప్పకుండా విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు, అంటే వాల్యూ బేస్డ్ పాలిటిక్స్. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ రకంగా పూటకొక పార్టీ మారుస్తూ, అంటే రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా వేరుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులు. మరి అంత వ్యక్తి ఒక్క ఓటుతో ఓడిపోతుందని తెలిసినా తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్దతు కూడగట్టుకొని వారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పడించారు. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం అని చెప్పి వారు చూపించారు. విదేశాల్లో కూడా భారతదేశం యొక్క దౌత్య సంబంధాలు ఏ రకంగా వారు మెరుగుపరిచారు. వారు స్వయంగా మన దాయాదు అయినటువంటి పాకిస్తాన్ కూడా లాహోర్ బస్ ప్రయాణం చేసి వారు శాంతిని కోరుకున్న పరిస్థితి. స్నేహపూర్వకమైన అయినా పాకిస్తాన్ తన వక్రబుద్ధి మరి మార్చుకోకుండా చేసిన వైనాన్ని. ఈ రకంగా గొప్ప కవి, మంచి వక్త, మరి ఆనాడు పార్టీలకు అతీతంగా మన్ననలు పొందిన వ్యక్తి, మహనీయుడు. అదే పంతాలో మోదీ గారిని చూసినట్టయితే మోదీ గారు ఒక సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభించి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం. తన తల్లి ఈ కుటుంబ పోషణ కోసం పొరుగిలిలో పనిచేసి పెంచి పోషించారు. అంటే ఒక రైల్వే స్టేషన్ కూడా ఛాయం కొన్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది మన దేశ ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు రాజ్యాంగం ఎంత విలువైనదో ఆలోచించాలి. మళ్ళీ మోదీ గారు 25 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు, దేశ ప్రధానిగా 3 పర్యాయాలు, 25 సంవత్సరాలుగా ప్రజలైతే ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిగా ఒక రికార్డు చరిత్ర సృష్టించి ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ ఈరోజు భారతదేశం అంటే ఇవాళ అభివృద్ధి ఏ రకంగా ఇవాళ అన్ని రంగాలు దూసుకుపోతుంది. రైల్వేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, లేదా మరి రోడ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, లేదా వైద్య మరి సంస్థలు కానివ్వండి, ఏ రకంగా ఇవాళ ఈ దేశంలో అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధికి మారు పేరుగా మోదీ. అంటే మోదీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచి. అంతేకాదు విదేశాల్లో కూడా ప్రవాస భారతీయులే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా ఒక దేశ అధినేత ఈజ్ మై హీరో అని కొనియాడతారు. ఇంకొక దేశ నేత ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటారు. ఇంకొక ఆయన ఆ రకంగా పాదాభివందనం చేస్తాం. అంటే భారత పౌరులుగా మనం ఇవాళ గర్వపడుతున్నాం. ఒక ప్రధానమంత్రికి దక్కుతున్న గౌరవం అంటే అది మొత్తం దేశ ప్రజలకు దక్కుతున్న గౌరవంగా. అందుకనే వారు ఏదైతే సంకల్పించాడో స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో 2047 వరకు వికసిత భారత్గా ఇవాళ మనం చూస్తున్నామండి. వందే భారత్లు, బుల్లెట్ ట్రైన్లు, ఏ రకంగా హై స్పీడ్ ట్రైన్స్తో పాటు ఎయిర్పోర్ట్లు, ఎన్ని ఈ అభివృద్ధికి మారుపేరే మోదీగా. పైపెచ్చు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, మొత్తం దేశం కోసమే సమర్పితమైన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈ రకంగా వీళ్ళతో కలిసి పనిచేయడం అనేది నిజంగా నేను ధన్యుడిగా భావిస్తున్నాను. మరి ఏ జన్మలు చేసుకునే పుణ్యమో కానీ ఇటువంటి నాయకుల నేతృత్వంలో పనిచేసి నాకంటూ మళ్ళీ ఒక గుర్తింపు రావడం అనేది పార్టీ ద్వారా నేను చాలా గొప్ప విషయం. ఒక తెలుగు వాళ్ళగా మేము కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని దాదాపుగా 2 దశాబ్దాల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా. గెలిచినా గెలవకపోయినా ముషీరాబాద్ ప్రజల్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రజల్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ముషీరాబాద్ నుంచి మీ జర్నీ బీజేపీలోని అతి కీలకమైన పార్లమెంట్ బోర్డు కమిటీ మెంబర్గా, ఎన్నికల కమిటీ మెంబర్గా, దాంతోపాటు నేషనల్ ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా. మామూలు విషయం కాదు ఇది. 2020 నుంచి సెప్టెంబర్ 27 నుంచి దాదాపు రేపు సెప్టెంబర్ వస్తే 6 సంవత్సరాలు అవుతుంది. దేశవ్యాప్తంగా అత్యంత ఉన్నతమైన పొజిషన్స్ మీకు రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి. సెల్ఫ్ మేడ్ మ్యాన్. నా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాలు లేరు. అటువంటి కార్యకర్తకు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఎస్, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.
అటువంటి పార్టీ వాళ్ళు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డు, అంటే 11 మంది సభ్యులతో కూడుకున్నటువంటి బోర్డు, మోదీ గారితో పాటు మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మరి ఇప్పుడు నితిన్ నబీన్ గారు, వీళ్ళలో ఒక్కడిగా మరి మోదీ గారు పార్టీ గుర్తించి ఆ స్థానం కల్పించిందంటే నిజంగా కార్యకర్తలకు దక్కిన గౌరవంగా, లేదా తెలుగు ప్రజలు ఒక తెలుగు కార్యకర్తకు తెలుగు వాడిగా దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. వారు పార్టీ నా మీద ఉన్న నమ్మకంతో ఏ బాధ్యతలు ఇచ్చినా, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను, బీజేపీ ఫ్లోర్ లీడర్గా తెలంగాణలో పనిచేశాను, నేషనల్ లెవెల్లో నేషనల్ సెక్రటరీగా పనిచేశాను. అనేక రాష్ట్రాలు నాకు బాధ్యత ఇచ్చారు, ఎన్నికల్లో బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు మరి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యునిగా, పార్లమెంట్ బోర్డు సభ్యునిగా, బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల కమిటీకి మీరు కన్వీనర్గా ఉన్నారు. మన నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆ బాధ్యత ఇచ్చారు. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి పార్టీ మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ మరి నా ద్వారా జరిపించారు పార్టీ. అంటే వారికి నా పట్ల ఉన్న మోదీ గారు కూడా సరదాగా మీకు నేను సైతం కూడా పక్షపాతంగా జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీతి నిజాయితీతో కట్టుబడి పనిచేయడం వల్లనే ఈ గుర్తింపు గౌరవం దక్కిందని భావిస్తాను. ఇది ఒక మంచి సంకేతం కార్యకర్తలకు. అదేవిధంగా సార్, మీ జర్నీ ఇప్పుడు తర్వాత 2022లో యూపీ నుంచి రాజ్యసభ సభ్యులయ్యారు. రాజ్యసభ సభ్యులైన తర్వాత మీరు అడిగినన్ని క్వశ్చన్స్ జాతీయ స్థాయిలో చాలా సెన్సేషన్ అయినాయి. ఓ తెలుగు వాళ్ళగా ప్రతి ఎంపీ కూడా గర్వపడే విధంగా నాయకుడు అంటే ఎలా ఉండాలనుకున్నారు. చాలా మంచి మంచి క్వశ్చన్స్ రాజ్యసభలో అడిగారు. అటువంటిది దేశం గర్వించదగ్గ బిల్లులు తీసుకొచ్చినప్పుడు మోదీ గారు, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది డీలిమిటేషన్ బిల్ కావచ్చు, ఈ అన్ని విషయాల్లో అడుగడుగున అడ్డంకిగా కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి అడ్డం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు చూస్తారండి? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎంపీగా ప్రాపర్ హోంవర్క్తో, అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో నేను అసెంబ్లీకి వెళ్ళినా, పార్లమెంట్ వెళ్ళినా ఆ రకమైనటువంటి పూర్తి అధ్యయనం చేసి వెళ్ళాను. అసెంబ్లీలో కూడా నేను చాలా విషయాలు ప్రస్తావించాను. ఏ వర్గాలు, ఏ ప్రాంతాలు పూర్తిగా కనీసం చట్టసభలో అడుగుపెట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాటిని కూడా గుర్తింపు వచ్చే రకంగా నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాను. ఈరోజు పార్లమెంట్లో కూడా మీరు చెప్పినట్టుగా అదృష్టవశాత్తు నేను ఇంగ్లీషు, హిందీ అవకాశం ఉంది కాబట్టి నేను నా మనసులో ఉన్నటువంటి ఆలోచన, భావన వ్యక్తపరచగలుగుతాను. చాలా విషయాలు పార్లమెంట్లో. ఇవాళ పార్లమెంట్ అనేది ఇవాళ చందు గారు ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం. ఇవాళ భారతదేశమే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతుంది. ఇట్స్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే భారతదేశం అంటే ప్రజాస్వామ్యానికి మాతృశక్తి. అటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, తాను వ్యవహరించాల్సిన తీరు భిన్నంగా, అంటే మోదీ గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఈ దేశ హితం కోసం ఏ బిల్లు తీసుకొచ్చినా అడ్డుకోవడమే. ఎంతకన్నా ముందు రాజకీయంగా రాహుల్ గాంధీ అంటే రాహుకేతుగా అభివర్ణించారంటే, అంటే అడ్డుకోవడమే పడిగా విపక్ష పాత్ర పోషించడం. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లును ఈ మేరకు ఇది దేశం హితం దోహదపడుతుంది, అందులో లొసుగులు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, సర్దిద్దే ప్రయత్నం చేయాలా, దాన్ని అందుకనే డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి, డిసైడ్ చేయండి, అంతేగాని డిస్రప్ట్ చేయకూడదు. కానీ అదే పనిగా ఇవాళ మొత్తం పార్లమెంట్ స్తంభింపజేయడము, ఇవాళ ప్రజలు ఎన్నుకొని మీరు మా గళాన్ని వినిపించండి, పార్లమెంట్లో ఈ దేశ హితం కోసం పాటుపడండి, ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించండి అని చెప్తే జనరల్గా అంటుంటారు సదన్ మే జాకి హమారే ముద్దే ఉఠావని. కానీ రాహుల్ గాంధీ గారు మై సదన్ మే నహీ సడక్ మే హీ చర్చా కరుంగా, అంటే వీధుల్లో ఉండి పోరాటం చేస్తాను. వీధుల్లో ఉండే దానికి పార్లమెంట్కి ఎందుకు ఎన్నిక రావాలా? అంతే కదండి. మీరు చేసే ఈ యొక్క విన్యాసాలు పార్లమెంట్ బయట ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ ముఖ్యంగా జెన్జీ, అరే ఇలాంటి నాయకుడు మనకు ప్రతిపక్ష నాయకుడా? ప్రజల తరఫున ప్రభుత్వం ద్వారా పనులు చేయించాల్సింది పోయి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సింది పోయి, దేశం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ఈ దేశ హితం కోసం ఒక పాజిటివ్ నిర్ణయాలతో ప్రభుత్వం సూచించాలి, కానీ అడ్డుకోవడమే లక్ష్యంగా. ఏ సమస్యకైనా, ఏ అంశం మీద చర్చకు ప్రభుత్వం, మోదీ గారు, అమిత్ షా గారు సిద్ధమని చెప్పినా కానీ లేదు, మేము ఇక్కడే అల్లరి చేస్తాం, రచ్చ చేస్తాం. క్రమశిక్షణ లోపించినటువంటి పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయ పరిస్థితి ఉంది. అంటే వరుస క్రమంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో 3 సార్లు ఓటమి చూడడం, అదే రకంగా వరుసగా
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ గెలవడము వారు జీర్ణించుకోలేకపోతారు. చివరికి వందే మాత్రం పాట కూడా పూర్తిగా సోనియా గాంధీ గారు పాడకుండా ఆపించారంటే అమిత్ షా గారు కూడా చాలా బాధపడ్డారు సార్. అంటే ఇవాళ అమిత్ షా గారు దేశ ప్రజలు ఇవాళ 140 కోట్ల మంది వాళ్ళంతా కూడా తల వంచుకుంటున్నారు, ఏంటి మాకు ఈ నాయకత్వం అని చెప్పి. అసలు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చింది వందే మాత్రం అంటే నినాదం ద్వారా. 150 సంవత్సరాల కింద వందే మాత్రం ఏ రకమైనటువంటి చైతన్యాన్ని, ఏ రకమైనటువంటి భావోద్వేగాన్ని ప్రజల్లో నిలిపింది. ఆ రోజు బ్రిటిష్ బానిస సంకల్ప విముక్తి పొందడానికి వందే మాత్రం నినాదం. మన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ తూటాలు గుండెల్లో దూసుకుపోతున్నప్పుడు కూడా వందే మాత్రం ఆపలేదు సార్ నినాదాన్ని వారు ఏ రకంగా వారు చివరి ఊపిరి వరకు కూడా వారు నినదిస్తే ఈరోజు సోనియా గాంధీ వివరించిన తీరు, కాంగ్రెస్ నాయకులు వివరించిన తీరు మొత్తం దేశ ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంటి ఇంత వీరికి ఈ దేశం పట్ల వారికి ఎందుకు ఇంత వ్యతిరేకత? ఈ దేశం కోసం స్వాతంత్రం సిద్ధించినటువంటి మహనీయులు వాళ్ళు స్మరించుకొని ఈ భూమి నా తల్లి లాంటిదని చెప్పి మరి భావించే వాళ్లకు ఈ రకమైన వ్యవహారం చాలా బాధాకరం, విచారకరం. సర్వత్రా కూడా నిజంగా వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ గారు అనండి, రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు 22 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఆ సేతు హిమాచలం విస్తరించిన బీజేపీ త్వరలో దక్షిణ భారతదేశంలో కూడా ఒకవైపు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. తెలంగాణలో భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తుందంటారా? తప్పకుండా చందు గారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దక్షిణాదిలో కూడా భారతీయ జనతా పార్టీ విధానాలు, మోదీ గారి అభివృద్ధి ఎజెండా పట్ల ప్రజలు ఆకర్షితులై బీజేపీని ఒకసారి గెలిపించాలనే భావన తెలంగాణలో కూడా వ్యక్తమవుతుంది. ఈ పార్టీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతుంది. ఏ రకమైన అభివృద్ధి జరుగుతున్నదో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఏ రకంగా. ఇవాళ తెలంగాణలో కూడా అధికారం లేకపోయినప్పుడుగా మోదీ గారు రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, కొత్త రైల్వే స్టేషన్లు కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, గతంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అధికారులు ఉన్నప్పటికీ కూడా చేయలేని పనులు ఈ 10 సంవత్సరాల్లోనే మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ప్రజలు నిజంగా చాలా అన్ని పార్టీల్లో మేము చూసాం. తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువత మరి సమస్యలు, అదే రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి పెద్దపీట వేసేదానికి, అభివృద్ధికి మరి ఇవాళ వైద్య రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానీ పెద్దపీట వేస్తూ పోతున్న మోదీ గారికి 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, వంశపారపర రాజకీయాలు నడిపాయి. తెలంగాణ సొమ్మును, తెలంగాణ సంపదను కొల్లగొట్టినటువంటి పార్టీలు ఇవాళ మోదీ గారు నాయకత్వంలో ఏ రకంగా దేశంలో ఇవాళ మరి డిజిటల్ ఇండియాగా మార్చేసి ట్రాన్సాక్షన్స్ కూడా పేదవాడు కూడా, నిరక్షరాస్యులు కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏ రకంగా అవినీతికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేస్తున్నారో, నేరుగా పేదవాళ్ళ బ్యాంక్ ఖాతాలు చేరుతున్నారో, తెలంగాణలో కూడా మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రకంగా అధికారానికి వచ్చినామో తెలంగాణలో కూడా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా తెలంగాణలో అధికారంలో సాధించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. అధికారం అనేది అనుభవించడానికి కోసం కాదు, తెలంగాణలో మార్పు తీసుకురావడానికి, తెలంగాణలో అభివృద్ధి చేపట్టడానికి. గొప్ప వనరులు ఉన్నాయి, సంపద ఉన్నది, తెలివితేటలు ఉన్న యువత ఉన్నారు, కష్టపడేటువంటి శ్రమజీవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా మహిళలు కూడా ఏ రకంగా ఇవాళ అన్ని రంగాల్లో తెలంగాణలో రాణిస్తున్నారు. కాబట్టి వై నాట్ తెలంగాణ ఇన్ బీజేపీ అనే ఆలోచనతో తప్పకుండా మేము కృషి చేస్తున్నాం. అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా మాకు ఆశాజనకంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆ ఇది మీదే తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ పూర్తిగా చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళిద్దరూ చేయలేనిది బీజేపీ చేస్తుందంటారు? ఖచ్చితంగా. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, గుజరాత్లో ఏ రకంగా నర్మదా డ్యామ్ను నిర్మించి అక్కడ ప్రజల దాహార్తిని కానివ్వండి, వ్యవసాయ రంగానికి నీళ్ళు అందించడం జరిగిందో, అనేక శక్తులు, సంస్థలు, విదేశీ ప్రోత్సాహంతో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు, అరుంధతి రాయ్ లాంటి వ్యక్తులు అయినా పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా మరి నరేంద్ర మోడీ సాధించారు. కానీ ఈ ప్రభుత్వాలు ఏంటిది, కాళేశ్వరం పేరు మీద 1000 కోట్లు దోచుకున్నారు గత ప్రభుత్వం. ఆ దోచుకున్న ఆ సొమ్ముతో ఇవాళ రాజ్యపడి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాళ్ళు మెక్కిందంతా కక్కిస్తాం, ప్రజలకు పంచిపెడతామన్నారు. కానీ ఇవాళ మెక్కింది కక్కిస్తలేరు. మెక్కిందంతా ఇద్దరు కలిసి పంచుకొని ఢిల్లీకి మూటలు వాళ్ళు మోస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కాళేశ్వరం జరిగిన అవినీతి కానివ్వండి, లేదా ఇవాళ నిరుద్యోగ యువత ఇవాళ వాళ్ళకు మాకు అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ
మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు. అవును. కానీ ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతుంది, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇవాళ నిరుద్యోగ యువత ఇవాళ ఉద్యమిస్తూ ఉన్నారు. ఫీ రీఇంబర్స్మెంట్ 12,000 కోట్లు ఉన్నత చదువుకోవడానికి పేద వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అవి కూడా అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఉన్నత విద్య చదువుకోకుండా ఏ రకంగా ఆటంకంగా మారిందో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒత్తిడి పెరిగింది, ఇవాళ జెన్జీ తిరగబడుతున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి అడ్వాన్స్గా ఇస్తాను, ఈ బాకీలు చెల్లించాలి. ప్రభుత్వాలు బాధ్యత అది. ఆయన అప్పు చేసిపోయాడు కాబట్టి నేను చెల్లించానంటే అది కూడదు. అది ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా భారతీయ జనతా పార్టీ త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, పోరాడతాం. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు బాసటగా నిలిచే పార్టీగా ఈరోజు తెలంగాణలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ దిశగా మీరు ఒక ప్రయత్నం చేసినట్టే కనపడుతున్నారు. ఎందుకంటే మన కొత్త అధ్యక్షుడిగా వచ్చిన నబీ గారు వచ్చిన తర్వాత ఆదేశాలకు అనుగుణంగా కావచ్చు, లేకపోతే మీరు తీసుకున్న చొరవ కావచ్చు, ఎడమకం పెడమకంగా ఉన్న బండి ఈటెల ఆ ఇద్దరి కలయిక ఇదే మీ ఇంట్లో జరగటం పార్టీ క్షేత్రస్థాయిలో చాలా ఆనందపడుతున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఇప్పుడు చంద్రు గారు కార్యకర్తలు దశాబ్దాలుగా జెండాలు మోస్తూ ఉన్నారు, రక్తం చిందించారు, చెమటోడుస్తున్నారు. దేనికోసం? నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, భరతమాత కోసం సేవలు అందిస్తున్నారు. అటువంటి కార్యకర్తల యొక్క ఆశయాలను నెరవేర్చడంలో నాయకులందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అధికారం సిద్ధిస్తుంది. అధికారం సిద్ధిస్తే మన భావజాలం, మన అభివృద్ధి, పేదలు అంటే అంత్యోదయ సిద్ధాంతం బీజేపీ అంటే సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, పేదరికంలో అత్యంత పేదవాడు ఉంటున్నాం, మొదటగా వారికి మనము సేవలు అందించాలి, వారిని బాగుపరచాలి. అది మన సిద్ధాంతం. అండ్ కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటి? స్వయంగా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ఈ దేశం యొక్క ప్రగతి ఫలాలు మొట్టమొదటగా ముస్లింలకు చెందాలని. అంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు. అంటే కేవలం ఓట్ల కోసం ఏ స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారుతుందో, ఈ యొక్క మరి మైనారిటీ అపీజ్మెంట్, బుజ్జగింపు చర్యలు మనం చూసాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళాడు? కాంగ్రెస్ ఈజ్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ ఈజ్ కాంగ్రెస్ అని. అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా వర్గాల కోసం పనిచేయదనే చెప్పకనే చెప్తున్నారు. అంటే ఏ రకంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు వివరిస్తున్నారో, మీరు మైనారిటీ అపీజ్మెంట్ పేరు మీద మొత్తం ఈ దేశం యొక్క వనరులను, ఈ విధానాలను ఏ రకంగా మీరు తప్పుదో పట్టిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ మోదీ గారు అందుకనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఆలోచన వాడిదైతే మేము ఒక వర్గం కోసమే పనిచేస్తాం. మిగతా ఈ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, హిందూ దేవాలయం దేవతలను కించపరిచే విధంగా ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడి ఈరోజు వ్యవహరిస్తున్న తీరు, అయోధ్యలో రామాలయం వద్దన్నటువంటి వాళ్ళు ఇవాళ రాముడి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ అంటే ఈ ద్వంద్వ నీతి, ద్వంద్వ వైఖరి ప్రజలు గమనించారు. అమిత్ షా గారు హోంమంత్రిగా నక్సలిజాన్ని రూపుమారుస్తామంటే ఏ రకంగా కాంగ్రెస్ వైఖరి ఉందో మీరు చూశారు. అదే రకంగా ఇవాళ జిహాదీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పి మోదీ గారు అంటే ఇవాళ హిందూ టెర్రరిజం అని, సాఫ్రాన్ టెర్రరిజం అని చెప్పి పక్కదో పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి అదే రకంగా పాకిస్తాన్ కూడా ఏ రకంగా పక్కల్లో బెల్లం మాదిరిగా కవ్వింపు చర్యలకు పాల్పడితే తోడు జవాబు అంటారే, తిరిగి ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ కానీ దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. నిజంగా దాడి జరిగిందా, శిబిరాలను ధ్వంసం చేశారా, ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదం మరి హతమార్చారా అని వ్యంగ్యంగా మాట్లాడి మన సైన్యాన్ని కూడా మరి అవలేజ్ చేసే విధంగా మాట్లాడినటువంటి ఈ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళ వెనకాల ఎవరు విదేశీ శక్తులు ఉన్నారా అని అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విదేశీ శక్తులు ఇంతకుముందు చెప్పారు బిల్స్ గురించి, ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఫారెన్ ఫండింగ్. దీనికండి ఫారెన్ ఫండింగ్ వచ్చే దానిని సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా, వచ్చిన నిధులు దేనికోసం అంటే మన ఇండియన్ సావరినిటీ గురించి కానివ్వండి, లేదా మన దేశ భవిష్యత్తు గురించి కానివ్వండి, విఘాతం కలిగించే చర్యలకు ఏమైనా పాల్పడితే మీరు తీసుకొచ్చిన సొమ్మును ఈ దేశ హితం కోసం ఖర్చు పెట్టారా, ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టారా లేదా లెక్కలు అడిగితే వద్దంటున్నారు. అంటే దేనికి మీరు అసలు అంటే దేనికి మీరు ఇవాళ వంత పడుతున్నారు? ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ తీసుకొస్తామంటే ససేమిరా వద్దంటున్నారు. అంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి 4 ఎన్నికలు ఏకకాలంలో జరిగినాయి. ఆ రకంగా సమయం వృధా కాకుండా, ప్రజాదరణ వృధా కాకుండా ఆ అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు తడవకు ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు,
వాళ్ళు పని చేయాలి. మరి ఎవరు చదువుతారంటే ప్రభుత్వ పాఠశాల పేద పిల్లలు ఎన్నికల ఓటర్ల లిస్టు మొదలుకుంటే లెక్కింపు వరకు స్కూల్స్ మానేసి క్లాస్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ఎన్నికల మరి ప్రక్రియలో పాల్గొనరే, పబ్లిక్ స్కూల్స్లో పాల్గొనరే. మరి ఆ రకమైనటువంటి ధనవంతుల పిల్లలకు ఒక తీరు, పేదవాళ్ళ పిల్లలకు ఒక తీరు. ఇవన్నీ రూపం అప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే వద్దు, ససేమిరా వద్దు అంటారు. ఆ రకంగా ముస్లిం మహిళలకు బిల్ తీసుకొస్తే అడ్డుకున్నారు. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం, దాన్ని మనము మరి సవరిస్తామంటే దానిని అడ్డుకున్నారు. ఏ మంచి పని తలపెట్టినా ఇవాళ నరేంద్ర మోడీ గారు 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే అడ్డుకున్నారు. ఇవాళ జీఎస్టీ చూడండి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఆదాయం సమకూరుస్తున్నదో. ప్రతి మంచి పనిని ఇవాళ మోదీ గారు తలపెట్టే మంచి పని. ఎస్ఐఆర్ ప్రక్రియ అది రాజ్యాంగ ప్రక్రియ. అంటే దొంగ ఓటర్ని తీసేసి, చనిపోయిన వాటితో తీసేసి, విదేశీయులు ఓటర్లుగా నమోదు కాకుండా ఉండే ప్రక్రియ చేస్తే దాన్ని కూడా రాద్ధాంతం చేసి ఏ రకంగా మళ్ళీ మైనార్టీ ముస్లింతో ముడిపెట్టి రచ్చ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి పనిని వారు అడ్డుకుంటారు. ఇవాళ మహిళలకు జనాభాలో సగభాగం, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అంటే అడ్డుకున్న మీ పార్టీలు చివరికి మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి వీళ్ళ బిల్లు ఆమోదం చేసి 2029లోనే మహిళలకు రిజర్వేషన్ ఇస్తామంటే ససేమిరా వద్దంటున్నారు. ఇవాళ పునర్విభజన బిల్లు 50 సంవత్సరాల నుంచి నానుతూ ఉన్నది. దాన్ని పరిష్కారం చూపుతాం. జనాభా ప్రాతిపదికన మనకు ఏదైతే నియోజకవర్గాలు ఏర్పడ్డాయో ఇప్పుడు మరి కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. కాబట్టి ఆ సమతుల్యాన్ని పాటించడానికి ఉన్న సీట్ల మీద 50% పెంచుతామంటే కూడా వితండవాదన. ఏ స్థాయికి వితండవాదన అంటే మన రేవంత్ రెడ్డి గారు ఆదాయ వనరులు చూసి సీట్లు పెంచాలంటాడు. ఇంతకంటే మరి నవ్వుకుంటున్నారు ప్రజలు. వీళ్ళు అసలు మనకు ఈ బాధ్యత గల వ్యక్తులు ఈ రకంగా మాట్లాడు అంటే పునర్విభజన బిల్లు వద్దు, మహిళా బిల్లు వద్దు, ఈ రకంగా ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగవద్దు. ఇవన్నీ దేనికి తార్కాణం? ఇవాళ ఫారిన్ ఫండింగ్ పట్ల లెక్కలున్న ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే అవసరం లేదు, దేనికైనా వాడుకోవచ్చు. అంటే ఇవాళ మరి నక్సలైట్ల కోసము లేదా ఉగ్రవాదుల కోసమో లేదా ఇతరత్ర ఖర్చు పెడతామంటే కూడా చూస్తూకుందామా? దానిని ఇవాళ సవరిస్తాము, లెక్కలు అడుగుతామంటే ఆ రకంగా రాద్ధాంతం చేస్తున్నట్టే ప్రజలు గమనిస్తారు. మంచి బిల్లులు రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ మొన్న వర్షాకాల సమావేశం జరగకుండా చేసింది అనేది ఇవాళ ప్రజలు గమనించారు, తెలుస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఇంట్లోనే ఈటెల్ని బండిని మీరు కలిపారు. ఆ కలయిక ద్వారా తర్వాత సంజయ్ గారు అందరు ఎంపీలని ఇంటికి పిలిచి ఆహ్వానం పలకడం, ఇది మంచి సైన్ అనేది తెలంగాణ సమాజంలో వెళ్ళింది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాడి నుంచి ఈ యొక్క కలయిక అనేది కంటిన్యూ అవుద్దంటారా? ఖచ్చితంగా ఇవాళ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఇవాళ ఉద్యమానికి పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలే కొనసాగిస్తూ ఇంకా మీరు రెట్టింపు సైన్ మొత్తం ఈ తెలంగాణ సంపదను కొల్లగొడుతూ ఉన్నారు, ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ భూములన్నీ కూడా ఇది ఒక ప్రభుత్వమా మొత్తం భూముల వ్యాపారం చేస్తుందా అనుమానాలు కలరు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఈ తెలంగాణను మార్చివేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నాం. మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు 3 రోజుల పర్యటన తర్వాత ఏదైతే మాకు ప్రోగ్రాం ఇచ్చారో దాన్ని కార్యరూపంలో పెట్టడానికి ఇప్పుడు ఈ ఆగస్టు నుంచే పెద్ద ఎత్తున ఉద్యమాలకు, ముఖ్యంగా ఫీ రీయింబర్స్మెంట్, నిరుద్యోగ యువత ఉద్యోగాల విషయంలో కూడా యువమోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము మరి ఈరోజు శంకారావాన్ని పూరించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆయన అన్ని రకాల మాటలు అంటుంటే చాలా బాధేసింది. ఆయన ఉన్నంత వరకు ఆయన ఈ దేశానికి ప్రధానంగా మీరు అనుకున్నంత కాలం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే మాట అన్నారు. దాని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటారు? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసినటువంటి వారి అభిమతం ఏదో అది ప్రజల అభిమతంగా వారు స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు కోరుకుంటున్నారు. ప్రతి ప్రజలు ఈ దేశంలో మోదీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఒకవైపు చైనా, పాకిస్తాన్ లేదా అగ్రదేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద స్వయం సమృద్ధి సాధించడానికి స్వదేశీ వస్తువులు, స్వదేశీ విధానాలు, స్వదేశీ తయారీ ఇది పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలంటే ఇవాళ మనం చూస్తున్నాం వందే భారత్ రైల్వే యొక్క కోచ్లు మొత్తం మన స్వదేశీ వస్తువులతో తయారవుతారు. కాబట్టి అందుకనే ఇవాళ మోదీ గారు ఉంటేనే మరి దేశం ఇంకా ముందుకు పోతుంది. అందుకని అంటుంటారు మోదీ జీ హై తో ముమ్కిన్ హై. మోదీ గారు ఉంటే
అది సాధ్యమని. అది సర్వత్రా ప్రజలు ఉన్నది. అక్కడక్కడ కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నానికి విపక్షాలు పూనుకున్నా ప్రజలు మాత్రం ప్రజాస్వామికంగా నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోదీ గారిని గెలిపించడం ఖాయం, మోదీ గారు ప్రధానమంత్రి కూడా కావడం ఖాయం. ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం, పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు జరిగే ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మెజార్టీ స్థానాలను ఇవాళ బీజేపీ గెలుస్తూ ఉన్నది. అంటే దాన్ని బట్టి ప్రజలు ఇవాళ మోదీ గారు చేసేటువంటి పనులకు వారు మరి ఏ రకంగా ఆమోదం వ్యక్తం చేస్తారో ఇది నిరూపితమవుతా ఉన్నది. అదేవిధంగా నేషనల్ బీజేపీ ఓబీసీ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 6 సంవత్సరాలు ఓబీసీలని బీజేపీకి వివిధ రాష్ట్రాల దేశవ్యాప్తంగా ఏ విధంగా దగ్గరికి తీసుకొచ్చారంటే మీరు అంటే ఇవాళ నేను అధ్యక్షుని అయిన తర్వాత 33 రాష్ట్రాల్లో నా పర్యటనలు జరిగాయి. ఆల్మోస్ట్ 33 స్టేట్స్లో సూపర్ 33 రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చాను పటిష్టం చేశాను. మీరు అధికారంలో ఉన్నాయి లేని రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థను పటిష్టం చేశాం. మండల స్థాయి కమిటీలు వేసాం మొదటిసారిగా. అంతకుముందు ఓబీసీ మోర్చాకు జిల్లా కమిటీలు కూడా లేవు, రాష్ట్ర కమిటీలు కూడా లేవు. 33 రాష్ట్రాల్లో కమిటీలు వేసాం, అన్ని జిల్లాల్లో కమిటీలు వేసాం, మండలాల్లో కమిటీలు వేసాం. ఆ రకంగా బీసీలను ఏదైతే కాంగ్రెస్ విస్మరించి ఏ రకంగా ఆ రోజు బీసీలను అవమానపరిచి బీసీలకు రిజర్వేషన్ కూడా అవసరం లేదని చెప్పి నెహ్రూ నుంచి మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు మండల్ కమిషన్ సిఫార్సులు అడ్డుకున్నారు. ఏ రకంగా పార్లమెంట్లో కులాల పేరు మీద రిజర్వేషన్లు వద్దన్నటువంటి రాహుల్ గాంధీ కానివ్వండి, ఆనాడు నెహ్రూ గారు కూడా కాకా కలేకర్ కమిషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీసీల యొక్క అత్యున్నతి కోసం అభివృద్ధి కోసం వారు ప్రవేశపెట్టిన సిఫార్సుకు బుట్ట దాఖలు చేసి ఇందిరాగాంధీ గారు కూడా మండల్ కమిషన్లు వ్యతిరేకించిన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగినాం. మోదీ గారు వచ్చిన తర్వాత ఇవాళ జాతీయ స్థాయిలో ఓబీసీ కమిషన్కు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడమే కాకుండా కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో, సైనిక్ స్కూల్స్లో, న్యాయ విశ్వవిద్యాలయంలో 27% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి నాణ్యమైన విద్య అందుబాటులో తీసుకొచ్చాం. ఈ రకంగా ప్రధానమంత్రి విశ్వకర్మ చేతి వృత్తుల మీద గ్రామాల్లో ఎవరైతే నివసించే వాళ్ళు ఆ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాల కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం, మత్స్యకారులు ఎవరైతే వాళ్ళ సముద్రాన్ని నీటి నమ్ముకొని జీవించే మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళగలిగాము. ఓబీసీ మోర్చానే చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోహదపడడంలో ప్రధాన భూమిక పోషించింది. 100%. ఇవాళ సామాజిక న్యాయం అంటే అది మోదీ గారు బీజేపీ మాత్రమే అయినటువంటిది. ఆ సామాజిక న్యాయం నిర్వచనం ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మా ఓబీసీ మోర్చా నాతో పనిచేసిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రులైనారు, కేంద్రంలో మంత్రులైనారు, వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా కొనసాగుతున్నారు. మంచి స్థానాల్లో ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు ఉన్నత స్థాయికి అయ్యారు. ఆ రకంగా ఓబీసీ మోర్చాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఈ నా హయాంలో వచ్చిందనే దానికి మోదీ గారు, అమిత్ షా గారు, గతంలో నడ్డా గారు, సంతోష్జీ గారు, ఇప్పుడు నితిన్ నవీన్ గారు కూడా గమనిస్తున్నారు. అందుకనే ఓబీసీ మోర్చా కూడా పార్టీ ప్రభుత్వం కూడా కీలక బాధ్యతలు ఇస్తా ఉన్నది ఓబీసీ మోర్చా కార్యకర్తలు. అదేవిధంగా యూపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మీరు. అదే యూపీ నుంచి 2022 నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. యోగితో మీ అనుబంధం అంటే మినీ ఇండియా అంటారు యూపీని, అత్యంత ఎంపీలు ఇచ్చేది. దాంట్లో విజయాన్ని అందించడంలో మీ పాత్ర కీలకం. యోగి గారితో మీ అనుబంధం ఎలా ఉంది? యోగి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం, ఎస్ఐఆర్ ప్రక్రియకు పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యత నాకు ఇవ్వడం, ముఖ్యమంత్రి యోగి గారి యొక్క సలహాల మేరకు పటిష్టంగా ఆ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా శాంతి పద్ధతులు కాపాడంలో వల్ల యోగి గారు నిర్వహించిన తీరు, పోషించిన పాత్ర దేశానికి అమోఘం. అది ఇవాళ ఏ జంగల్ రాజుగా అభివర్ణించి బిమారు రాష్ట్రంగా భావించినటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ యూపీకి వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే నేషనల్ హైవే రోడ్స్ చూసినా, ఇవాళ ఎయిర్పోర్ట్ చూసినా, ఇవాళ ఆ రకంగా అంత అభివృద్ధి, ఇండస్ట్రీస్ చెప్పనవసరం లేదు. అంతకుముందు ఎవరైనా వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలంటే కూడా భయం కంపితులయ్యేవారు. ఆ సమాజ్వాదీ పార్టీ నాయకుల గుండాయిజం, రౌడిజం తట్టుకోలేదు. ఇప్పుడు మరి అక్కడ ఎవరు కూడా ముఠాలు, గ్యాంగ్స్టర్స్ పూర్తిగా తోక ముడుచుకొని యూపీ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడుతూ ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా 33 రాష్ట్రాల్లో మీరు ఓబీసీ మోర్చా కార్యక్రమాలు చేస్తా నియోజకవర్గాన్ని, ప్రజల్ని అంత టైం స్పెండ్ చేయడానికి కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు అయితే మాకు ప్రేరణ కల్పించారో, ప్రజల్లో మమేకమై పనిచేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆదర అభిమానులు పార్టీకి మరి వాళ్ళు పెంచుతాయో కళ్ళారా నేను చూశాను. అంటే ముషిరాబాద్ ప్రజలు కూడా అదే ప్రేమ, అదే అభిమానం, అదే గౌరవాన్ని నాకు ఇచ్చారు. కాబట్టి అది నా బాధ్యతగా, నా రాజకీయ జీవితం ప్రారంభించిన అక్కడి నుంచి కాబట్టి నేను ఏనాడు కూడా
ఆ నియోజకవర్గం తప్పుకోలేదు. ఒకే నియోజకవర్గంలో పోటీ చేశాను, గెలిచినా ఓడినా అక్కడే వాళ్ళతో కలిసి పనిచేశాను. కాబట్టి కార్యకర్తలు కూడా అదే ఆ పద్ధతిలో పనిచేయడం వల్లనే అనేక మంది కార్పొరేటర్లు కాగలిగినారు. సామాన్య కార్యకర్తలను కార్పొరేటర్లు కాగలిగినారు ముషీరాబాద్లో. అది గొప్పదనంగా, అది డబ్బు పాత్ర లేనటువంటి రాజకీయాలను మడిపే ప్రయత్నం చేశాను. ఒక సందర్భంలో నేను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మద్యాన్ని పంపిణీ చేయాలి అని అక్కడ ఒత్తిడి వచ్చినా నేను మద్యం పంపిణీ చేసే ప్రసక్తి లేదు. నేను చేసిన అభివృద్ధి పనులు, నేను ప్రజల కోసం చేసిన కృషే వాళ్ళు నమ్మకంతో ఓటేయాలని చెప్పినప్పుడు నా కార్యకర్తలు ఒత్తిడి పెంచినా నేను మద్యం సరఫరా చేయలేదు, డబ్బు పంపిణీ చేయలేదు. చివరికి నేను 200 ఓట్లతో అక్కడ ఓడిపోయినా మళ్ళీ నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. మళ్ళీ అక్కడే మళ్ళీ మడమ తిప్పకుండా పనిచేసి మళ్ళీ గెలిచి వచ్చాను. కాబట్టి ఇవాళ మళ్ళా ప్రజల్లో అభిమానం చూరగనే రీతిలో పనిలో పోటీ పడాలి తప్పితే అవతల వాళ్ళు కాళ్ళు గుంజితే మనం నాయకుడిగా ఎదగలేం. అది పార్టీ నేర్పిన సిద్ధాంతం, నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగినానని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికారం దూరంగా ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, ఇటు మున్నూరు కాపులు కావచ్చు, అటు కాపులు కావచ్చు. దాదాపు 10-12 మంది ఎంపీలతో ఢిల్లీలో సమావేశం. దాని వెనక పార్టీని బీజేపీకి దగ్గర తీసుకురావడంలో దాని పాత్ర, కర్త, కర్మ, క్రియ డాక్టర్ లక్ష్మణ్ గారే అంటున్నారు. అది ఒక రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ కారణాలతో చేస్తుంది కాదు. సమాజంలో ఉన్న పెద్ద మనుషులు కొంతమంది యువతకు ప్రేరణ కల్పించే విధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇవాళ జాబ్ క్రియేటర్స్ కావాలి, జాబ్ సీకర్స్ కాకూడదు, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలుగా ప్రతి యువకుడు మారాలి, ఉద్యోగాలు కోరేటువంటి వెంపర్లానే వ్యక్తులు కావద్దని తయారు కాకూడదని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అందరూ కూడా ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. అందులో సమాఖ్య పేరు మీద కూడా మన సామాజిక వర్గం కూడా ఆ రకంగా ముందుకు రావడం చాలా, సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా చీఫ్ గెస్ట్ గా అందరినీ రప్పించాం, అందరినీ ఒక వేదిక తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరి యువతకు కూడా ఒక ప్లాట్ఫామ్గా ఏ రకంగా స్టార్టప్స్, ఇవాళ స్టార్టప్స్ అంటే మోదీ గారు రాకపూర్వం వేళ్ల మీద లెక్క పెట్టే స్టార్టప్స్ ఇవాళ 2,50,000 స్టార్టప్స్, యూనికార్న్స్, కొన్ని 100 యూనికార్న్స్ స్థాపించారంటే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ పట్ల కానీ, లేదా ఫండింగ్ విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, బ్యాంకింగ్ సపోర్ట్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇవాళ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నదో, ఇవాళ సోలార్ కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి మన రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, ఇవన్నీ కూడా మన యువత అందిపుచ్చుకోవాలని మన పెద్దలు ఆలోచన చేసి పెట్టిన సమాఖ్యనే ఆ రకంగా మరి ఢిల్లీలో నిర్మించాం. అది తప్పకుండా రాణిస్తుందని, అది మంచి ఒక ఫలితాలు కూడా, ఎందుకంటే వ్యక్తి సంపాదించే సంపద తన కుటుంబానికే కాదు సమాజానికి ఉపయోగపడుతుంది, దేశానికి కూడా దోహదపడుతుంది. ఆ రకంగా మరి మంచి తలపెట్టినటువంటి సమాఖ్య విజయవంతం కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ నా వంతు పాత్రను నేను పోషించాను. ఇంత 4.5 దశాబ్దాల మీ రాజకీయ జీవితం, ఆ తర్వాత మీ యొక్క లెగసీని మీ కుమారుడికి రాహుల్కి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే రాజకీయాలు ఏదో కుటుంబం నుంచి ప్రోత్సాహం కల్పించాలని ఆలోచన, స్వతహాగా ఆయనకి ఇంట్రెస్ట్ అంటే తండ్రి చాటు కొడుకుగా కాకుండా స్వతహాగా తనకు ఆ రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి సేవ చేయాలనే భావనతో వస్తే తప్పకుండా మరి వారు రానికి అవకాశాలు ఉన్నాయి. కానీ నా అండగా మాత్రం రాజకీయాలు కాకుండా కేవలం సొంత మరి ఆలోచనతో, సొంత కృషితో రావాలని ఉంటే తప్పకుండా వెల్కమ్. ముషీరాబాద్లో అతి కీలకం హైదరాబాద్లో, అందులో ఆ ముషీరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంని మీరు కాపాడారు. ఆ తర్వాత అతి ముఖ్యమైనది వాంబే కాలనీ కూడా ఎంతోమంది పేదవాళ్ళకి మీరు కట్టించారు. అటువంటి హైదరాబాదు భవిష్యత్తులో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. ఆ నోట ఈ నోట వినపడుతున్నమాట. నేను అటువంటి ఆలోచన ఎక్కడ ఉన్నట్టుగా నేను ఎక్కడ కూడా నేను భావించడం లేదు. అటు చర్చ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తావులేదు. కానీ ఇవాళ దేశంలో అభివృద్ధి చెందినటువంటి నగరంగా హైదరాబాద్ను గుర్తిస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఎన్టీఆర్ స్టేడియంను కూడా ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో అక్కడ ఉన్న పూరి గుడిసెలను వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి అది మైదానంగా తీర్చిదిద్దాను. కానీ కేసీఆర్కి వచ్చి దాన్ని మళ్ళీ ఒక పెద్ద మరి మాల్ తయారు చేస్తామనో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేస్తామంటే, రవీంద్రబాద్ తరహా కడతామంటే నేను దాన్ని అడ్డుకున్నాను. ఇవాళ పిల్లలు ఆడుకునేటువంటి మైదానం కాబట్టి కాపాడాను. అదే రకంగా ఇందిరా పార్క్ కూడా అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించేటువంటి ఒక వేదిక, దాన్ని రద్దు చేస్తే కేసీఆర్ గారు మళ్ళీ తలబడి దాన్ని కాపాడాం. ఇందిరా పార్కు కూడా వారు వినాయక నిమజ్జనానికి దాన్ని చెరువుగా మారుస్తామంటే కూడా దాన్ని కూడా నేను అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే అంతమంది మరి
ఒక పచ్చిక బయలుతో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక ఎడారిగా లేకపోతే జంగల్గా కాంక్రీట్ జంగల్గా మార్చేస్తామంటే ఏనాడుగా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ముషీరాబాద్ నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యాంబే కింద ఇల్లు కట్టించాను. రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా లంబాడీలకు పేద వర్గాలకు కట్టించినటువంటి ఆ యొక్క చరిత్ర బీజేపీకి దక్కుతుంది, ఆ ఖ్యాతి దక్కుతుంది. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ రోజు మోదీ గారు ఎర్రకోట సాక్షిగా సప్తపది అని దాంట్లో ఏఐ 1 మంది శిక్షణ కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు, ముఖ్యంగా జంజీకి ప్రత్యేకంగా ఆయన మాట్లాడాడు. దాని పట్ల మీ బీజేపీ స్టాండ్ ఎలా ఉంటుందంటారు? అంటే నరేంద్ర మోడీ గారు ఒక ముందు చూపుతో ఉన్నటువంటి వ్యక్తి. పేదవాడు కావచ్చు, ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ఆలోచన, ఒక విజనరీ లీడర్. ఇవాళ ప్రపంచం ఇవాళ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మారిందంటే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా, ఒకవైపు కరోనా కష్టకాలం, యుద్ధ మేఘాలు ప్రపంచంలో అన్ని దేశాలు అల్లాడిపోతూ ఉంటే ఇవాళ ఒక స్టేబుల్ ఎకానమీతో ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఇవాళ 7.7 వృద్ధి రేటు సాధించడం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యువ వనరులే మనకు పెద్ద శక్తి. కాబట్టి అటువంటి యువతను మనం శక్తివంతంగా మార్చాలి, ఆ యువత వనరులను సమకూర్చుకోవాలా, దేశానికి ఉపయోగపడే చేయాలని చెప్పి వారికి స్టార్టప్స్ కానీ, యూనికార్న్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్తో పాటు స్పోర్ట్స్లో కూడా రాణించాలని. లేకపోతే స్పోర్ట్స్లో రాణించడం వల్ల ఏమవుతుందంటే యువకులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు. లేనట్లయితే చాలా మంది వాళ్ళ మద్యపానీయాలకు, మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. సమాజంగా దేశం కూడా బలహీనపడుతుందని చెప్పి యువతను శక్తివంతంగా మార్చడానికే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అందుకనే ఇవాళ విద్యారంగాన్ని కూడా ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా విద్యారంగాన్ని కూడా పెద్దపీట వేస్తున్నారు. మెడికల్లో కానివ్వండి, ఇంజనీరింగ్ కానీ సీట్లు పెంచుతున్నారు, కాలేజీలు పెంచుతున్నారు. ఆ రకంగా యువతకు ఈరోజు పెద్దపీట వేస్తూ ఉన్నారు పాలనలో. చూశారు కదండి, ఆయన చెప్పిందే చేస్తారు. దాదాపుగా 1980లో ఏబీపీ లీడర్ కానించి ఆర్ఎస్ఎస్ నుంచి ఈ రోజు వరకు 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు. 11 మంది విధి విధేయత తీసుకునే బీజేపీ పార్లమెంట్ బోర్డు కమిటీలో మోదీ గారితో పాటు ఒక సభ్యుడు. అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా దాదాపు 33 రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చాని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి, మన ది మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, అందరికీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయడం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ చంద్ర.